ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈ దినమున మనకు తెలియజేస్తున్న మాట, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు అని. అవునండి, ఈనాడు మనం తెలిసి తెలియక ఏదైనా పాపం చేసి ఉంటే వెంటనే దేవుని పాదాల వద్ద సాగిలపడి దానిని ఒప్పుకోవాలి. అంతేకాని ఆ పాపాన్ని దాచిపెట్టి దేవునికి చెప్పకుండా, దేవుని పాదాల వద్ద ఒప్పుకోకుండా మనము బ్రతుకుతూ ఉన్నట్లయితే ఆ పాపం మనల్ని పట్టి పీడిస్తుంది. ఆ పాపం మనకు నెమ్మది లేకుండా చేస్తుంది, ఆశీర్వాదాలను దూరపరుస్తుందండి. దేవుని ప్రేమ నుండి మనల్ని దూరపరుస్తుంది ఆ పాపం. కాబట్టి ఎల్లప్పుడూ మన అతిక్రమములను, మన పాపములను దేవుని పాదాల వద్ద ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆయన కనికరాన్ని పొందుకోవాలి. ప్రియ విశ్వాసి, ఈనాడు చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. నేను ప్రతి దినము దేవునికి ప్రార్థిస్తున్నాను, భక్తి శ్రద్ధలతో దేవునిని సేవిస్తున్నాను, ప్రతి పరిస్థితి కొరకు ఆయన సన్నిధిలో కన్నీటితో మొరపెడుతున్నాను, మరి నాకు జవాబు రావడం లేదేంటి? నా కుటుంబ పరిస్థితులలో మార్పు రావడం లేదెందుకు? నా ఉద్యోగంలో అభివృద్ధి లేదు, వ్యాపారం బాగా సాగడం లేదు, పిల్లలు చెప్పిన మాట వినక వారి జీవితాలు బాగోలేక, ఎన్నో శత్రు భయాల మధ్య అనారోగ్య పాలవుతూ హృదయంలో సంతోషం నెమ్మది లేక జీవిస్తున్నాను. ఎందుకు నా బాధలు తీరడం లేదు? ఎందుకు నా జీవితంలో మేలులు రావడం లేదు? అసలు దేవుడు నా ప్రార్థన వింటున్నాడా, నన్ను దృష్టిస్తున్నాడా అనే ఆలోచన మనలో మొదలవుతుంది కదాండి. దేవునిపై కొన్ని సమయాలలో కోపగించుకుంటూ ఉంటాము, ఆయనపై అలుగుతాము, కానీ దేవుని వద్ద మాత్రం విచారించని వారిమిగా ఉంటున్నాము. దేవా, నా తప్పేంటి? నేను చేసిన పాపమేంటి? నాకు జవాబు ఎందుకు రావడం లేదు? నాకెందుకు సహాయం చెయ్యడం లేదు? నా బాధలెందుకు తీరడం లేదు? ఏ విషయంలో వర్ధిల్లే జీవితం లేదు? ఎందుకు ప్రభువా? నాతో మాట్లాడు, నన్ను సరిచెయ్యి, నా పాపాన్ని, నా తప్పును క్షమించు తండ్రి అని దేవుని ఎదుట మన పాపం స్థితిని ఒప్పుకోలేకపోతున్నామండి. ఈనాడు మనం నేను పాపిని, నేను అపవిత్రుడను, అపవిత్రురాలిని అని ఒప్పుకోలేకపోతున్నాము. నేను మంచివాడను, మంచిదానను అనే భ్రమలో జీవిస్తున్నాము. ప్రియులారా, దేవుడే అంటున్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ పాపము చేసి దేవుడనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని. అవును ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్ చెబుతుంది మనం పాపులమని. మరి ఈ పాపం ఎలా పోతుందంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా. ఆ పరిశుద్ధ రక్తం మనల్ని నీతిమంతులునుగా, పరిశుద్ధులునుగా చేస్తుంది. కాబట్టి ప్రతి దినము మన పాప స్థితిని ఒప్పుకోవాలండి. నిత్యము దేవుని భయము కలిగి ప్రవర్తించాలి. హృదయమును కఠినపరుచుకోవద్దు, కీడులో పడొద్దు. ఈనాడు చాలా మంది తెలిసి పాపాన్ని చేస్తున్నారు. ఇలా చెయ్యకూడదు, అక్కడకు వెళ్ళకూడదు, ఈ విధంగా ఆలోచించకూడదు, ఈ విధంగా మాట్లాడకూడదు అని తెలిసి కూడా అదే విధంగా నడుచుకుంటున్నాము. భర్తకు తెలియకుండా, భార్యకు కనిపించకుండా, తల్లిదండ్రుల కంటబడకుండా, పిల్లలకు తెలియకుండా ఎన్ని తప్పులు చేశామో కదా, ఎందరిని మోసగించామో కదా. ప్రియ దేవుని బిడ్డ, పెద్ద పెద్ద తప్పులు పాపాలు చేస్తేనే పాపం కాదండి, చిన్న చిన్నవి కూడా పాపాలే. ఆజ్ఞాతిక్రమమే పాపమని బైబిల్ గ్రంథం చెబుతుంది. కాబట్టి ఈ సమయం నుండి దేవుని పాదాల వద్ద చేరి క్షమాపణ అడుగుదాము, మన పాపాన్ని ఒప్పుకుందాము, దానిని విడిచిపెడదాము. ప్రియులారా, ఆ దేవుడు జాలి, దయా, కనికరములు కలిగిన వాడండి. క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. కాబట్టి దేవుని యొద్దకు రా, ఆయనకు ప్రార్థించు, ఆయన దృష్టికి నమ్మకస్తునిగా, నమ్మకస్తురాలిగా బ్రతుకు. ఆనాడు యాకోబు తన అన్నను, తండ్రిని, మామను రకరకాలుగా మోసం చేస్తూ వచ్చాడు.
తప్పు మీద తప్పు చేశాడు. చేసిన తప్పులను దాచిపెట్టాడు. ఒక మోసగాడిగా పిలువబడినాడు. తను చేసిన పాపాలను తప్పులను బట్టి నెమ్మది లేకుండా సంతోషం లేకుండా జీవించాడు. అన్న వెంబడిస్తున్నాడు. ప్రాణభయంతో ఉన్నాడండి యాకోబు. ఈ బాధలను తట్టుకోలేక ఎవరూ లేని సమయంలో దేవునికి ప్రార్థించడం, ఆయనకు మొరపెట్టడం ప్రారంభించాడు. రాత్రంతా ప్రార్థించాడు. బహుశా తను చిన్ననాటి నుండి చేసిన తప్పులనన్నిటినీ దేవుని పాదాల వద్ద ఒప్పుకున్నాడేమో కదా. క్షమాపణ అడిగాడు. దేవా, నీవు నన్ను ఆశీర్వదించితేనే కాని, నన్ను క్షమిస్తేనే కాని నేను నిన్ను విడిచిపెట్టను అని పట్టుదలతో మొరపెట్టినాడు. ప్రియ విశ్వాసి, మన దేవుడు కఠినమైన హృదయం కలిగిన వాడు కాదు గనక యాకోబును క్షమించినాడు. ఆయన ప్రార్థనను ఆలకించి ఇశ్రాయేలుగా మార్చాడండి. ఒక మోసగాని నుండి అనేక జనములకు తండ్రిగా దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. ప్రియ దేవుని బిడ్డ, మనము కూడా పట్టుదలతో ప్రార్థించుదాము. మన పాపాలన్నిటినీ ఒప్పుకుందాము. వాటిని విడిచిపెట్టి దేవునికిష్టంగా బ్రతుకుదాము. ఆ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని వర్ధిల్లజేస్తాడు. నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని, నీ చేతి కష్టాన్ని ఆశీర్వదిస్తాడు. ప్రియ విశ్వాసి, నీ మనసును నమ్ముకొని బుద్ధిహీనునిగా ఉండకు. యెహోవా యందు మాత్రమే నమ్మకముంచితే తప్పకుండా నువ్వు వర్ధిల్లుతావు, అత్యధికంగా ఆశీర్వదించబడతావు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి, చక్కని శుభదినమును బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడన్నారు దేవా. నిజమే తండ్రి, ఒకప్పుడు మా జీవితంలో చూసుకుంటే ఎన్నో పాపాలు, తప్పులు చేసి వాటిని దాచిపెట్టి ఎంతో కష్టపడినాము దేవా. ఎంతగానో మోసపోయాము తండ్రి. ఎన్నో శ్రమలను, బాధలను అనుభవించాము దేవా. అయ్యా, మీ పాదాల వద్ద చేరి మా పాపపు స్థితిని ఒప్పుకుంటున్నాము దేవా. అయ్యా, మా పాపాలన్నింటినీ విడిచిపెడుతున్నాం తండ్రి. మమ్మను క్షమించండి దేవా. మమ్మను కనికరించండి తండ్రి. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా. నిత్యమో దేవా, మా పాపపు స్థితిని ఒప్పుకొని మీ పాదాల వద్ద సాగిలపడి ప్రార్థించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి. అయ్యా, మీ యొద్ద నుండి ఆశీర్వాదములను పొందుకునే కృపను మాకు దయచేయండి ప్రవ్వా. అయ్యా, ఈనాడు దేవా, ఎంతో మంది ప్రవ్వా కుటుంబంలో వారు చేసిన పాపాలను ఒప్పుకోలేని స్థితిలో ఉంటున్నారు. విడిచిపెట్టక బాధపడుతున్నారు. కుటుంబంలో నెమ్మది, సంతోషం లేక ఎంతగానో కృంగిపోతున్నారు దేవా. తెలిసి తెలిసి చేతులారా పాపాన్ని చేస్తున్నారు తండ్రి. శ్రమను, బాధలను అనుభవిస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, దృష్టించండి దేవా. ఎందరైతే వారి పాపంలో జీవిస్తున్నారో అట్టి పాపం నుండి విడుదల పొందుకునే హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీరు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడో తండ్రి. ప్రతి బిడ్డ పాపాన్ని క్షమించి నీ బిడ్డలుగా చేసుకునే జాలిగల దేవుడవు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి బిడ్డను మీరు కనికరించండి దేవా. అయ్యా, ఈ దినమంతా మీరే వారికి తోడయ్యుండి సహాయం చేయండి దేవా. ఈ దినమున ప్రియులు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో కూడా మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా. బిడ్డలకు కావలసిన బలాన్ని, క్షేమాన్ని, తెలివిని, జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శత్రువుల నుండి, అపవాది నుండి, ఆటంకాల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా, కృప చూపించండి తండ్రి. ఈ దినమున దేవా, ఉద్యోగ ప్రయత్నం చేసే ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డల ప్రయాసాన్ని, కష్టాన్ని మీరు దీవించండి దేవా. మీరే వారి జీవితంలో అద్భుతాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి జాబులను దయచేయండి ప్రవ్వా. ఎందరైతే తండ్రి ఈ దినమున
ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుచున్నారో, మరలా నూతన ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్నారో అలాంటి బిడ్డల ఎడల కనికరం చూపించండి దేవా. మరలా శ్రేష్టమైన చక్కటి జాబును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ సంబంధం కొరకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు దృష్టించండి దేవా, కనికరించండి తండ్రి. వారి పట్ల మీరే ఉన్నతమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని అందించండి దేవా. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడే ప్రతి భార్యను భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారికి తోడయ్యుండి వారి బాధను సంపూర్ణంగా దూరపరచండి దేవా. అయ్యా, బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్న ప్రతి బిడ్డను మీరు దృష్టించండి దేవా. రకరకాల టెస్టులు చేయించుకుంటున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. మీ గొప్ప కార్యాన్ని వారి ఎడల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, భద్రతను దయచేయండి ప్రవ్వా. అబార్షణై బాధపడే బిడ్డల బాధను కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, చంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. అయ్యా, బాలింత తల్లులకు కూడా మీరు మంచి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. యవ్వనస్తులను మీరు దీవించండి దేవా. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా, మీ పరిచర్య చేసే బిడ్డలుగా ఉండుటకు మీరే కృప చూపించండి అయ్యా. వారి చదువులలో, ఉద్యోగాలలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి తండ్రి. ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా. ప్రతి పాపం నుండి, బానిసత్వం నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. చిన్న బిడ్డలందరినీ కూడా మీ చేతులుంచి ఆశీర్వదించండి. చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ఎదుగుదలలో తోడయ్యుండండి దేవా. స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా మీ యొక్క క్షేమాన్ని, భద్రతను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. సేవకుల కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవా. వారి సంఘాలను మీరు దీవించండి. పరిచర్య అంతట్లో తోడయ్యుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతో, ల్యాండ్ సమస్యలతో బాధపడే బిడ్డల పక్షమున మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించండి దేవా. సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్యాలతో బాధపడే బిడ్డలందరినీ ముట్టండి దేవా. స్వస్థపరచండి, బాగు చెయ్యండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా దేవా, ప్రియ బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ఎందరైతే మీ వైపే చూస్తున్నారో, మీకే మొరపెడుతున్నారో, మిమ్మునే ఆశ్రయిస్తున్నారో, మీ సహాయం కొరకు కనిపెట్టుకొని ఎదురు చూస్తున్నారో అట్టి వారందరి ఎడల మీరే ఈ దినమున ఉన్నతమైన కార్యాలను, అద్భుత కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఆర్థిక సమస్యలతోటి, అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా దేవా, బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. మీరే వారిని కాపాడమని, భద్రపరచుమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి.
కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.